రైట్. ఇక నిన్న విజయవాడ మంగళగిరి ఆఫీస్ దగ్గర జనసేన ఆఫీస్ దగ్గర హల్చల్ చేసిన అఘోరి ఇప్పుడు డైరెక్ట్ గా వరంగల్ వచ్చారు. వరంగల్ దగ్గర ఒక శ్మశాన వాటికలో చనిపోయిన శవాన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఒక కోడిని కూడా బలిచ్చడం కూడా మనం చూస్తున్నాం. చుట్టూ త్రిశూలాలను పెట్టి ఎక్కడైతే శవాన్ని కాలుస్తున్నారో శ్మశాన వాటికలో అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అఘోరి. అయితే డైరెక్ట్ గా వరంగల్లోని శ్మశాన వాటికెళ్ళి అక్కడ పూజాది పూజలు ఏవైతే చేస్తుందో మరి చుట్టుపక్కల చూడడానికి కూడా గ్రామస్తులు భారీ ఎత్తుగా శ్మశాన వాటికి చేరుకుంటున్నారు. అసలు శవం ఎవరిది, కుటుంబ సభ్యులు ఎవరు లేరా ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ఆ శ్మశాన వాటికలో ఆ శవాన్ని కాల్చిన తర్వాత బూడిదని కూడా మొత్తం తన శరీరం పైన వేసుకుని పూజలు చేసే ఆ విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. అయితే మరి కుటుంబ సభ్యులు లేరా, శవం ఎవరిది ఏంటి, అమ్మాయిదా అబ్బాయిదా అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. నిన్న జనసేన ఆఫీసులో నానా రచ్చ చేసిన అఘోరి ఇప్పుడు సడన్ గా వరంగల్లో ప్రత్యక్షమయ్యి ఒక శ్మశాన వాటికలో ఆ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చూడడానికి కూడా భారీ ఎత్తున మరి గ్రామస్తులే అనుకోవచ్చు, ప్రజలు అనుకోవచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలి వస్తున్నారు అఘోరిని చూసేందుకు. మరి పోలీసులు ఇంతవరకు అక్కడ చేరుకోలేదా, ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. శ్మశాన వాటికల్లో ఒక అఘోరి ఈ విధంగా ప్రత్యక్షమయ్యి ఈ విధంగా పూజలు చేయడం అనేది మనం తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి అనుకోవచ్చు. ఈ విధంగా చూడడం, ఒక శవం దగ్గర ఈ విధంగా పూజాది చేయడం కానీ, కోడిని బలిస్తున్నట్లు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి భయాందోళన కలిగించే ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తుంది, ఏ కారణం చేత నిర్వహిస్తుంది, పూజలు చేసిన తర్వాత ఆవిడ ఏం కోరుకుంటుంది, ఎటువంటి ప్రతిఫలం కోసం ఇటువంటి పూజలు చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వరంగల్ నుంచి మరి మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? అంటే ఒక శవం దగ్గర ఆవిడ పూజ చేయడం చూస్తున్నాం విజువల్స్ లో కూడా. ఒక భయంకరమైన వాతావరణమే నెలకొంది అనుకోవచ్చు. చుట్టూ త్రిశూలాలను పెట్టి ఆ విధంగా కోడిని కూడా బలిచ్చి చేస్తున్నారు. మరి పోలీసులు ఎవరు అక్కడికి రాలేదా, కుటుంబ సభ్యులు ఏరి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వేణు? అంటే నిన్న ఏపీలో హంగామా చేసినటువంటి అఘోరి కాజీపేటకు చేరుకుంది. కాజీపేట నుంచి వయా మచిలీ బజార్ ద్వారా వరంగల్ కు చేరుకుని వరంగల్ సంబంధించిన రంగశాయపేట శివార్లో ఎక్స్టెన్షన్ శ్మశాన వాటిక ఉంటుంది. శ్మశాన వాటికకు వెళ్లి అక్కడ సాయంత్రం అక్కడ చేరుకున్న తర్వాత శ్మశాన వాటికలో సేద తీరుతానంటూ ఆమె అక్కడ 2 రోజుల క్రితమే శవాన్ని కాల్చినటువంటి స్థలం లోపల కొద్దిసేపు కూర్చుంది. అక్కడే చితాభస్మాన్ని కూడా ఒంటికి పూర్తిగా పోసుకొని దాదాపు అర్ధగంట క్రితమే పూజలు మొదలు పెట్టింది. ఆ పూజలు కూడా మొదట ఆ త్రిశూలాలన్నీ తన కారులో తెచ్చుకున్న త్రిశూలాలన్నీ ఆ యొక్క చితాభస్మం మీద పెట్టి ఆ తర్వాత ఒక గుమ్మడికాయను భారీ కత్తితో కట్ చేసి ఆ గుమ్మడికాయతో ఆమె పూజలు చేసింది. ఆ తర్వాత ఒక కోడిని కూడా తీసుకొచ్చి అక్కడ బలిచ్చి ప్రస్తుతం అక్కడ పూజలు చేయడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వారంతా గమనించి అక్కడికి వెళ్లారు. అయితే అఘోరి వచ్చిందని తెలుసుకుని కొంతమంది ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లే ప్రయత్నం చేయగా ఆమెను ఒక వింత పూజలు చేయడం, అక్కడ మంట పెట్టడం, అక్కడ గుమ్మడికాయను బలిచ్చి తర్వాత కోడిని బలియడంతో తను ఏదో తాంత్రిక పూజలు చేస్తున్న భయంతో కూడా ఆమె దగ్గరికి వెళ్ళడానికి అయితే భయపడుతున్నారు. కానీ అసలు ఆమె ఏం చేస్తుందనే వివరాలను చూడడానికి మాత్రం అక్కడ శ్మశాన వాటిక బయటే ఉండి అక్కడ అంతా ప్రజలంతా గుమిగూడి చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక శ్మశానాన్ని కాపలా ఉన్నటువంటి వ్యక్తి కూడా అందరూ వెళ్లిపోవాలి, శ్మశాన తాళం వేస్తానని చెప్పింది. అఘోరిని కూడా వెళ్ళాలని చెప్పడంతో ఆమె ససమీరా అని చెప్పి అక్కడే పూజ నిర్వహించడంతో కొంత ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అఘోరి అంటే ఎలా ఉంటుందో చూడడానికి కూడా అక్కడ స్థానికులు గుమిగున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి కూడా అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు సంబంధించి మీడియాతో మాట్లాడము, ఆలయాలకు పూజలు చేయడము, ప్రత్యేక పూజలు చేయడం మనం చూస్తాం. కానీ ఈ విధంగా పూజలు చేయడము, కోడిని బలి ఇవ్వడము, రాత్రిపూట చితాభస్మంపై పడుకొని ఈ విధంగా చేయడం అనేది ఇదే మొదటి చూడడం. సో దీంతో కొంత ఇన్ని రోజులు అఘోరిని చూడాలని అనుకున్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు భయం కూడా పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆమె కోడినే బలిచ్చింది. ఆ తర్వాత నిన్నటి నుంచి కూడా ఆమె తన వెంట ఒక భారీ కత్తిని పట్టుకొని కూడా తిరుగుతుంది తన వాహనంలో. నేను ఒకరిని ఛేదనం చేస్తానంటూ కూడా ఆమె తరచూ ఆ మీడియాతో కూడా మాట్లాడుతున్న వస్తున్న పరిస్థితి చూసాం. అంటే తను ఎవరిపైన దాడి చేయబోతున్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. నిజంగా తను వరంగల్కి ఇది 2వ వరంగల్ రావడం. 3 రోజుల క్రితం వరంగల్కి వచ్చి భద్రకాళి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసింది. అక్కడ నుంచి వెళ్తూ వర్ధనపేటకు దగ్గరటువంటి కాలభైరవ ఆలయంలో కూడా ఆమె పూజలు చేసింది. సో మళ్ళీ ఎందుకు వరంగల్కి వచ్చింది అనేది కూడా ప్రస్తుతము చర్చనీయాంశమైంది. నిజంగా ఆమె ఎవరిపైన దాడి చేస్తానని చెప్పిన నేపథ్యంలో వరంగల్లో ఎవరిపైన దాడి చేయబోతున్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే నిన్న ఏపీలో మరోవైపు భద్రకాళికి వచ్చినప్పుడు ఆమె
వైమవరం రాయరాజేశ్వర టెంపుల్ కి వెళ్తాను, మసీదు కూలుస్తా అని ప్రకటన చేసిన అఘోరి ఈ రోజు వరంగల్ లో స్టే చేయడం వెనుక కారణాలు ఏందనేది కూడా కొంత ఉత్కంఠ అయితే రేపుతున్నాయి. మొత్తానికి అఘోరి ఈ నైట్ అంతా కూడా శ్మశానంలో స్టే చేసే అవకాశం ఉంది. అయితే రాత్రి అంతా కూడా పూజలు చేస్తుందా, నిజంగా తను ఎవరిపైన తాంత్రిక పూజలు చేస్తున్నానని కూడా కొంత భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కూడా తనను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినప్పుడు తాను సేదతీరుతానని గతంలో 2 రోజుల క్రితం వరంగల్కి వచ్చినప్పుడు మామూలు శ్మశానంలో కూడా అదే విధంగా సేదతీరింది. కానీ తను పూజలు చేయదు. కానీ రాత్రి వేళ తనను పంపించే ప్రయత్నం చేసినా కూడా తాను మళ్ళీ హల్చల్ చేస్తుంది, తనపై పోలీసులపైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులకు సమాచారం ఇచ్చినా అటువైపు ఎవరు వెళ్ళొద్దని చెప్తున్నారు తప్ప ఆమెను ఇప్పుడు వెళ్ళగొట్టే పరిస్థితి. సో ఉదయం వరకు వేచి చూసి ఒకవేళ ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కనుక తలెత్తే మాత్రం పోలీసులు కూడా ఆమెను బలవంతంగానే మరో చోటికి తరలించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అఘోరి ఆ శ్మశానంలో చేసిన పూజలు, అసలు బలిచ్చే కోడిని బలిచ్చినటువంటి ఘటనలు చూస్తే మాత్రం ప్రధానంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికుల్లో కొంత భయాందోళన వాతావరణం అయితే కలిగింది. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, అది మనం చూస్తున్నాం కదా. వరంగల్ వెళ్ళారు అఘోరి. నిన్న విజయవాడలో మంగళగిరి ఆఫీస్ దగ్గరగా అక్కడ జనసేన ఆఫీస్ దగ్గర హల్చల్ చేసిన అఘోరి ఇప్పుడు వరంగల్ వెళ్ళి ఒక శ్మశాన వాటికలో ఒక శవం దగ్గర ఆ శవాన్ని కాల్చిన బూడిద మొత్తం శరీరానికి రాసుకుని అక్కడ గుమ్మడికాయని అలాగే ఒక కోడిని కూడా బలిచ్చి పూజలు చేస్తుంది. ఇంతకుముందు ఆమె వార్నింగ్ ఇచ్చిన విధంగానే ఎవరికైనా కావాలని విధంగా పూజలు చేస్తుందా ఏంటి అనే విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆమెను చూడడానికి భారీ ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు కూడా చేరుకుంటున్నారు. అసలు అఘోరి ఎందుకు ఈ విధంగా ఒక భయంకరమైన వాతావరణం ఒక శ్మశాన వాటికలో నెలకొల్పింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అనేక ఆలయాలకు తిరిగి అందరూ శాంతిగా ఉండాలి, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను, ఆడపిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాలని నేను ఆపడానికే ప్రతి దేవుణ్ణి మొక్కుతున్నాను, అన్ని ఆలయాలకు తిరుగుతున్నానని చెప్పిన అఘోరి ఇప్పుడు సడన్గా ఒక శ్మశాన వాటికలోకి వెళ్ళి ఈ విధంగా పూజలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మనం శ్మశాన వాటికలోకి వెళ్ళాలంటే నైట్ టైంలో కూడా భయపడతాం. అట్లాంటిది ఈ చీకటిలో ఆవిడ చనిపోయిన శవం దగ్గర బూడిదని బాడీ మొత్తం అప్లై చేసుకుంటుంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కోడిని కూడా బలిచ్చింది అక్కడ. అసలు ఇదంతా ఎలా చూడొచ్చు ఏంటి, అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళే సాహసం కూడా అక్కడున్న ప్రజలు కూడా చేయలేకపోతున్నారు. ఇప్పటికే మా రిపోర్టర్ కూడా చెప్పినట్లు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా కానీ రేపటి వరకు చూద్దాము, ఎవరు వెళ్ళొద్దు అని కూడా పోలీసులు చెప్తున్నది కూడా మనం చూస్తున్నాం. సో మరి రేపు వరకు వేచి చూడాలి. అఘోరి ఈ పూజలు ఎందుకు చేస్తుంది, ఎందుకు ఆ విధంగా శ్మశాన వాటికలోకి వెళ్లాల్సి వచ్చింది, పూజలు చేసినా కానీ కోడిని కూడా బలిచ్చింది అంటే ఇదేమైనా తాంత్రిక పూజలు అనుకోవచ్చు అంటారా ఏంటి అనేది మొత్తం అఘోరి మాటల్లోనే తెలియాలంటే మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సరే ఏం లేదు మళ్ళీ వచ్చిన